నెల్లూరు సిటీ 8వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీలమ్మ, డివిజన్ కార్పొరేటర్ తదితరులు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సోనియా గాంధీకి సహకరించింది కిరణ్ కుమార్ అని తెలిపారు. విభజన సమయంలో ఇది రాష్ట్ర కేంద్రానికి సంబంధించిన అంశంగా సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే ప్రయోజనం ఉండేదన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా భాగస్వాములని అన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు బీజేపీతో కలవటం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీరు 11 సంవత్సరాల క్రితం ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రాన్ని విభజించి విభజనకు సహకరించినటువంటి ఒక ఆఖరి ముఖ్యమంత్రిగా కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్, సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా ఒక దుష్ట శక్తిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా అయితే ద్రోహం చేశాడో, నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం రాష్ట్రాన్ని విభజించేదానికి ఆయన సుప్రీంకోర్టులో రాష్ట్రానికి కేంద్రానికి ఇది సంబంధించినటువంటి వ్యాజ్యంగా కోర్టులో కానీ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో కానీ వేసుంటే ఆంధ్ర రాష్ట్ర విభజన అన్నటువంటిది జరిగి ఉండేది కాదు. అప్పట్లో అడ్వకేట్ జనరల్ గారు కూడా ఇది వేస్తే బాగుంటుంది అన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి కొల్యూడయి కాంగ్రెస్ పార్టీ సీఎంఏ కాబట్టి తను ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునేదానికి 6 నెలలు నేను సీఎంగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏదో సంపాదించుకుందాం అన్నటువంటి దురుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి ఒక దుష్టశక్తిగా మిగిలిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయి ఉండేది. ఎందుకనంటే మనం విత్డ్రా చేసుకున్నాం కాబట్టి సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజుట్లోనే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏకమై ఆ రోజు ఏకమైనటువంటి 2 పార్టీలు రాష్ట్రాన్ని విడగొట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు భాగస్వాములు అన్నటువంటిది నిరూపితమవుతా ఉంది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు బీజేపీతో జతగట్టడం ఎంతవరకు సమంజసం? ఒక సిద్ధాంతాలు లేవు, ఒక విధి విధానాలు లేవు, రాజ్యాధికారమే ఒక పరమావధిగా చంద్రబాబు నాయుడు రోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి పర్మనెంట్గా రాజకీయాల నుంచి దూరం అయ్యేలా ఆయనకి బుద్ధి చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఇది ఆఖరి ఎన్నికలు అన్నటువంటిది రుజువు చేయాలన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు జతగట్టనటువంటి రాజకీయ పార్టీ లేదు. అది నేషనల్ ఫ్రంట్ కానీ, లేకుండా ఉంటే ఎన్డీఏ కానీ, ఎన్డీఏ కానీ, థర్డ్ ఫ్రంట్ కానీ, లేకుండా ఉంటే ఇంకొక కమ్యూనిస్టులు కానీ, టీఆర్ఎస్ కానీ, లేకుంటే ఇంకొక పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతం లేనటువంటి వ్యక్తి అన్నటువంటిది ఎవరైనా ఈ దేశంలో ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడే. ఇక ఈ యొక్క వార్డుకు వస్తే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మేము చేస్తాం అన్నటువంటిది నేను ఒక్కసారి మీ అందరికీ 8వ డివిజన్ ఒక్కసారి నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటాను. ఈ వార్డులో గాండ్ల వీధిలో 100 సంవత్సరాలుగా లీజుపై తీసుకున్న స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న 800 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు వచ్చే ప్రయత్నం మేము చేస్తామనని మా యొక్క కార్పొరేటర్ కూడా పక్కనే ఉన్నారు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరుంధతిపాలెం కామాటి హరిజనవాడ రోడ్డు 2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చాలా కాలమైనా కూడా నిర్మాణ పనులు ఆగిపోయి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. 200 కుటుంబాలకు పైగా ప్రయోజనం చేకూరుతుంది. 8, 10 డివిజన్లలో సిఆర్పి డొంక కాలువ వీధి, డ్రైను, రోడ్డు నిర్మాణం జరిగితే 100 ఇళ్ళు సంబంధించి ప్రజలందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందుతారు కాబట్టి సౌకర్యం ఉంటుంది. అది పూర్తి చేస్తాం. కామాటి హరిజనవాడలో స్వచ్ఛ రక్ష కార్యక్రమం కింద కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం జరుపుతాం. పౌరులకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మేము రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క డివిజన్కి చేసేటటువంటి కార్యక్రమాలు. ఇక్కడ వైశ్య సామాజిక వర్గం చాలా గణనీయంగా ఉంది. ఆ తర్వాత వైశ్య సామాజిక వర్గంతో పాటు బలిజ సామాజిక వర్గం చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత దళితులు కూడా చెప్పుకోదగినటువంటి వారు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా 11% ఉన్నారు. రెడ్లు సామాజిక వర్గానికి 8% ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి అతీతంగా సమన్యాయం చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కుల వివక్షత లేకుండా మేము, మా పార్టీ, మా అధినాయకుడు, మా యొక్క కార్పొరేటర్స్ అందరం కూడా
కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.